बीजेपी रुकन पार्लियामेंट रिगेनंदन राव ने कहा कि ऑपरेशन सिंदूर की वजह से रियासत में यूरिया की कमी पैदा हुई है। उन्होंने कांग्रेस और बीआरएस पार्टियों के दावों पर भरोसा न करने की नसीहत की। रिगेनंदन राव ने कहा कि किसानों को जो कुछ तकलीफ हुई है इस पर हमें तशवीश है। उन्होंने शहरियों और किसानों से कहा कि गैर जरूरी एहतजाज धरने से ग्रेज करें। उन्होंने वाज़ेह किया कि किसानों को यूरिया फराहम करने की जिम्मेदारी उनकी पार्टी की है। उन्होंने दावा किया कि हुकूमत किसानों की ज़रूरियात को पूरा करने के लिए पूरी कोशिश कर रही है। उन्होंने कहा कि किसी भी गलत मालूमात पर यकीन न करें। रिगेनंदन राव ने पार्टी कारकुनान को भी हिदायत दी कि वो किसानों की रहनुमाई करें। उन्होंने कहा कि यूरिया की फराहमी में कोई कमी नहीं होने दी जाएगी। बीजेपी रुकन ने यकीन दहानी कराई कि किसानों के मुफादात का तहफ़्फ़ुज़ हमेशा अव्वलीन तरजीह रहेगा। कांग्रेस पार्टी टीआरएस पार्टी చెప్పే మాటలు నమ్మకుండ్రి। పేపర్లలో యూరియా కొరుతుందని టీవీలలో యూరియా కొరుతుందని వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని దయచేసి నమ్మకండి। మా బాపు ఉండంగా మంచిగా వచ్చింది, మా తాత ఉండంగా మంచిగా వచ్చింది, ఇప్పుడు మంచిగా వస్తలేదు। నేను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు। బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడీ। ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు। మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం, మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రాం। జనం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం। అందుకని వాళ్ళు వచ్చి ధర్నాల కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ధర్నాల కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రి। కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం। పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం। కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం। టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి। ఎక్కడన్నా ఏ కేంద్రంలోనన్నా యూరియా తక్కువ ఉంటే, ఎక్కడన్నా యూరియా తక్కువ ఉంటే మేము నిలబడి రైతుల కోసం నిలబడి సాయం చేస్తాం తప్ప వాళ్ళు బెదిరించిరు, ఎల్లయ్య బెదిరించిండు, మల్లయ్య బెదిరించిండనో లేకపోతే ఓట్ల కోసమో మేము రాం।